హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నికేష్ అండ్ నికేత టీన్ స్టోరీస్. ఆల్రెడీ భోగి రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూసే ఉంటారు కదా. ఇది కనుమ రోజు అనమాట. మధ్యలో సంక్రాంతి వీడియోస్ అనేది ఎంతగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ ఇంక లేచి రెడీ అయ్యి ఇంకా పనులు చేసుకొని పూజలు అన్నీ అయిపోయినాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మూవీకి వెళ్ళాము. మూవీ నుంచి వచ్చేపాటికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంక సరైన ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాం కానీ మామూలుగా వీడియోస్ ఏం రికార్డింగ్ చేయలేదు. ఇంకా కనుమ రోజు అయితే ఊరికి బయలుదేరాల్సింది మేము విజయవాడకి. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు, ఊర్లో వెళ్ళకూడదు అన్నారని చెప్పేసి ఆగిపోయాము. సరే అయితే పక్కనే కోడి పందాలు వేస్తున్నారు, చూస్తాకి వెళ్దామని చెప్పేసి 2 కార్లు తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంత హ్యాపీ మూమెంట్లో బాగా మంచిగా ఉందని లోపు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది. నేను అది వీడియో మధ్యలో చెప్తాను. వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. పక్కనే కదా సర్లే అయితే ఇంకా అప్పుడు అనిపించింది ఊర్లే కాదు అసలు ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటే బెటర్ ఏమో అనిపించింది అనమాట. సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే కోడిపందాల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము పండుగ రోజు కూడా ఈ ఏరియాలోకి వచ్చామన్నమాట. బాగా రష్గా ఉన్నారు, అందుకని ఇంక రిటర్న్ వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ప్రస్తుతానికి అయితే పర్లేదు, నిన్న నైట్ మీద ఇవాళ అయితే బెటర్గానే ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి జనం మాత్రం చాలా మంచిగా ఉన్నారు. సంవత్సరం నుంచి కష్టపడిన డబ్బులన్నీ పోగొడతాకి వచ్చినట్టు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఎవరి నోట్లో విన్నా కానీ డబ్బులు పోయినా అన్నమాట, కానీ డబ్బులు వచ్చినాయన్నమాట ఎవరో తక్కువ మాట. ఈ అదృష్టం ఉండాలి దేనికన్నా. సరేలేండి, ఇంకా అవన్నీ మనకేంటికో తెలియదు, బట్ చూద్దాము అసలు ఏంటి కోడి పందాలు అని చెప్పేసి అయితే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అసలు మామూలుగా వేయట్లేదు, ఎవరి చేతులు చేస్తున్నా డబ్బులు లెక్క పెడుతూనే ఉన్నారు, డబ్బులు తీస్తూనే ఉంటున్నారు జోబుల నుంచి. ఫైనల్గా అయితే కోడి పందాలు అయితే స్టార్ట్ అయినాయి. అసలు వాళ్ళు ఏవో చెప్తున్నారు కానీ పందాలు కాస్తున్నారు, బట్ అవి మాకేం అర్థం కావట్లేదు. మేమైతే కాసేపు కూర్చొని ఒక వీడియోస్ అయితే తీసుకొని ఇంకా జనాలందరూ చూడండి చాలా బాగా వచ్చారనమాట. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఎందుకు బోరింగ్ అనిపించింది. ఇంకా అంటే బోరింగ్ అంటే ఏం కాదు, మనకి తెలిసిన వాళ్ళకైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది, మనకి అంత ఐడియా ఏం లేదు వాటి గురించి. కాసేపు అయితే చూసేసి ఇంకా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరిపోతున్నాము. అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంక వెళ్ళే దారిలో అయితే ఇంక ఇలా కొన్ని గేమ్స్ కూడా పెట్టారనమాట, కోడిపందాలే కాకుండా. వీటిలో కూడా చాలా డబ్బులే పోతున్నాయి. 100 పెడితే 900 వస్తాయంట, 100కి 1000 అట్లాగా. ఏంటో మరి. మామిడి తోట అనమాట, చాలా పెద్ద తోటలో ఇలా అరేంజ్ చేసి ఉన్నారు. మా పెద్దదానికి ఆకలేస్తుంది అనుకుంటా, ఆకులు తింటుంది మంచిగా, ఆడుకోమనిస్తే అవి కొరుకుతూ ఉంది. మా చిన్నమ్మాయి మాత్రం జనాలను చూస్తూనే ఉంది, ఎవరు ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి కూడా కొత్తగా అనిపిస్తుంది, బయట తీసుకొస్తే అలా గమనిస్తూ ఉంటారనమాట. ఫైనల్గా అయితే రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చేసాము, మా హస్బెండ్ వాళ్ళ మేనత్తారు ఇంటికి. వాళ్ళ ముచ్చట్లు ఒకసారి వినేయండి. బాగున్నావు పెద్దమ్మ? అత్తయ్య ఇచ్చిన గారి యూట్యూబ్లో చూడు వస్తుంది. చిన్నది అనమాట, వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ చేస్తుంది తినేటప్పుడు కూడా వీడియో తీస్తుంది అని చెప్పేసి. ఓకే, ఫైనల్ అక్కడి నుంచి అయితే ఇంకొక వేరే చుట్టాల ఇంటికి కూడా అయితే వచ్చేసాము. ఇంత హ్యాపీ మూమెంట్లో చెప్పే కదా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని, కార్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. స్లోగానే వస్తున్నాము, అప్పటికి కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. రోడ్డు కూడా కొంచెం చిన్నగా ఉంది, చీకటిగా ఉందని చెప్పేసి ఇంకా అటు నుంచి అయితే బండి మీద ఇద్దరైతే ఫుల్ తాగేసి వచ్చి అయితే ఇంకా వాళ్ళని చూసి మేము బ్రేక్ వేసేసారు. బ్రేక్ వేసిన వచ్చిన కార్ని అయితే గుద్దారనమాట.
అసలు పండగ అంతా బాగా జరిగిందనే బయటికి ఏదో సిచ్యువేషన్ జరిగింది. ఎవరికైతే ఏం కాలేదు, అందరూ బాగానే ఉన్నాము. ఆ అదృష్టం అయితే బాగుందని చెప్పుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి.